దేవుని స్తోత్రం. కృపాక్షేమము నీ శాశ్వత జీవము, నా జీవిత కాలమంతయు నీవు దయచేయువాడవు. మహోన్నతమైన నీ ఉపకారములు తలంచు అనుక్షణం పరవశించనా, నీ కృపలోనే పరవశించనా, నీ కృపలోనే పరవశించనా. మహోన్నతమైన నీ ఉపకారములు తలంచు అనుక్షణం పరవశించనా, నీ కృపలో నా పరవశించనా, నీ కృపలోనే పరవశించనా. కృపాక్షేమము నీ శాశ్వత జీవము, నా జీవిత కాలమంతయు నీవు దయచేయువాడవు. నా ప్రాణ ప్రియుడా నన్నేలు మహారాజా, నా వృద్ధి నీ కొరకు పదల పరిస్థితిని. నా ప్రాణ ప్రియుడా నన్నేలు మహారాజా, నా వృద్ధి నీ కొరకు పదల పరిస్థితిని. బూర శబ్దము వినగా నా బ్రతుకులో కలలు పండగా, అవధులు లేని ఆనందముతో నీ కౌగిలిని చేరనా. ఆరాధ్యుడ అభిషిక్తుడ ఆరాధన నీకే, ప్రాణేశ్వర నాయసయ ఆరాధన నీకే, ఆరాధన నీకే. కృపాక్షేమము నీ శాశ్వత జీవము, నా జీవిత కాలమంతయు నీవు దయచేయువాడవు. మహోన్నతమైన నీ ఉపకారములు తలంచు అనుక్షణము పరవశించనా, నీ కృపలోనే పరవశించనా, నీ కృపలోనే పరవశించనా. కృపాక్షేమము నీ శాశ్వత జీవము, నా జీవిత కాలమంతయు నీవు దయచేయువాడవు. హల్లెలూయా. దేవుని స్తోత్రం. మీ అందరూ వందనాలు. దేవుని మాట్లాడిందాం చూసేపు. అపోస్తుల కార్యాల్లో ఇద్దరున్నారు భార్య భర్తలు. ఎవరో అన్నయ్య సఫీరాని. వాళ్ళు అప్పుడు అపోస్తుల పాదాల దగ్గర ధనం పెట్టేవాళ్ళు అంటారు. పెడితే తీసుకెళ్ళి ధనం పెడితే ఇక ఆ డబ్బులు ఇస్తే ఇక వాళ్ళకి మంచి చెడ్డ అన్నీ వాళ్ళే చూస్తారన్నమాట. వాళ్ళ పోస్టును వాళ్ళే చూస్తారు. ఆ దినాల్లో వాళ్ళకి అట్లా ఉండదు. అపోస్తులకి తెచ్చి డబ్బులు ఇచ్చేవాళ్ళు. వాళ్ళు ఉన్న ఆస్తి అంతా అమ్మి తెచ్చి వాళ్ళకి ఇచ్చేవాళ్ళు అన్నమాట. వాళ్ళకేం కావాలో వీళ్ళే చూసేవాళ్ళు, వీళ్ళే పోస్తున్న వాళ్ళకి ఇక వాళ్ళని బతికించేవాళ్ళు అన్నమాట వీళ్ళు. అట్లాగా ఆ దినాల్లో ఉండేది అపోస్తుల కాలంలో ఉండేటప్పటికి. ఆ దినాల్లో ఇద్దరు భార్య భర్తలు ఉన్నారు. విని ఈ మాటలు విని వాళ్ళు ఏమన్నారంటే భార్య భర్తలు ఒకటి ఆలోచించుకున్నారు. వాళ్ళకి 1 ఎకరం పొలం ఉంది. 1 ఎకరం పొలం ఉంది వాళ్ళకి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆ ఎకరం పొలం అమ్ముకొచ్చేసి అపోస్తులకు ఇద్దాము, మన 4 చూతారేక అని అనుకున్నారు ఇద్దరు భార్య భర్తలు. అనుకుని వీళ్ళకి చెప్పారు. పేతురు గారికి చెప్పాడు ఉంటే పొంగలేదు. మాకు ఎకరం పొలం ఉంది, మేము అమ్మి తీసుకొచ్చి మీ పాదాల కాడ పెడతాము, మమ్మల్ని చూడండి అని చెప్పారన్నమాట.
చెప్తే సర్లే అన్నారు. అట్లాగే అంటే అప్పుడు వెళ్ళారు, వెళ్ళి ఆ ఎకరం పొలం అమ్మారు. ఆ ఎకరం పొలం అమ్మితే ₹1,00,000 వచ్చింది అనుకో. ఆ ₹1,00,000 చూసేటప్పటికి ఇక కళ్ళు ఇదైపోయినాయి. ధనం ఒక్కసారి చూసేటప్పటికి ఈ ధనం అంతా తీసుకెళ్ళి వాళ్ళకి ఇద్దామా, ఎందుకు వాళ్ళకి ఇద్దాం ఎందుకు అని చెప్పేసి ఒక 50,000 దాచుకున్నారు. ఒక 50,000 దాచుకున్నారన్నమాట. ఇప్పుడు ఈ డబ్బులు ఎత్తుకెళ్ళి అపోస్తులకి ఇచ్చేస్తున్నారు కదా, వీళ్ళకేం కావాలో అపోస్తులు చూస్తారు కదా, ఇంకా వీళ్ళకి డబ్బులు ఎందుకు ఇంకా దాచుకుంటాం, సాతాను పేరేపం కాకపోతే. ఆ 50,000 దాచుకున్నారు. దేవుని స్తోత్రం. దాచుకుని 50,000 తీసుకొచ్చి ఇచ్చాడు, పేతురు గారికి ఇచ్చాడు మాట అన్నయ్య. ఇచ్చేటప్పటికి ఆ పేతురు గారు అన్నాడు, అన్నయ్య పొలం ఇంతకే అమ్మారా మీరు అని అన్నాడు. అంటే నువ్వు ఇంతకే అమ్మామని చెప్పాడు. మరి ఇంతకే అమ్మామని చెబితే అప్పుడు దేవుడు ప్రవర్తనకి దేవుడు శిష్యులకి తెలీదా, ఇంతకే అమ్మారా, మీరు అబద్ధం ఆడిచ్చేది ఎవరిని, పరిశుద్ధాత్మని దుఃఖపడుతున్నారు మీరు పొలం మీ వద్ద ఉన్నప్పుడు మీదే కదా, మేము ఇవ్వమని బలివంతం పెట్టలేదు కదా, మీరే తెచ్చి మాకు ఇస్తా అన్నారు. ఇస్తా అన్నప్పుడు అది దేవుడి దేహ, మీది కాదు. మీ దగ్గర ఉన్నప్పుడు మీదే. మీరు ఎప్పుడైతే ఇక్కడ ఇస్తా అన్నారో అప్పుడు మీది కాదేక. మరి ఆ పొలం అమ్మి మీకు సాతాను పేరేపినందుకు వచ్చింది, ఇలా దేవుని పరిశుద్ధాత్మ దేవుడిని దుఃఖపడుతున్నందుకు మీరు అని చెప్పి అబద్ధం ఆడారేంటి అని చెప్పి, పరిశుద్ధాత్మ దేవుడితోనే అబద్ధపడారు మీరు అని చెప్పేసి అన్నయ్యని నువ్వన్నా కాడే పడి చనిపోతావు అన్నాడు. ఉన్న కాడే పడి చనిపోయాడు అన్నయ్య. సరిపోయేప్పటికి కొంతమంది వచ్చి ఆయన తీసుకెళ్ళి సమాధి చేశారన్నమాట. సమాధి చేసేటప్పటికి దేవుణ్ణి మనం దుఃఖపరిచి బిడ్డలుగా, దేవుడికి సమస్తం తెలుసు, తెలవదని అనుకుంటామన్నమాట. మన ఉదయంలో మన తలంపులు మన ఊహలో మాట పుట్టక మునిపే దేవుడు ఎరుగున్నాడన్నమాట. ఎరుగున్నాడు, తల్లి గర్భమందే మనల్ని ఎరుగున్నాడు అన్నమాట. మన నోటికి మాట రాకెత్తమే ఆయన ఎరుగున్నాడు. అలాంటి దేవుణ్ణి మనం మోసం చేయాలనుకుంటాం. మన ఎరితనం అయ్యేటప్పటికి వాళ్ళు వెళ్ళి దేవుని స్తోత్రం హల్లెలూయా, వాళ్ళు వెళ్ళి సమాధి చేసి వస్తుంటే అంతలోకి వచ్చింది ఈవిడి సపేరా ముందుగా భార్య, ఆవిడ వచ్చింది, వెనకాల వచ్చింది పాపం. ఆవిడ ఏదో సొదొమ గుమ్మార పట్టణంలో లోతు భార్య వచ్చినట్టు వెనకాల వచ్చింది. వెనకాల వచ్చి వెనక్కి తిరిగి ఉపశమనం అయిపోయింది ఆవిడ. అట్లాగే ఈవిడట్టుగా వెనకాల వచ్చింది మాట. వెనకాల వచ్చింది. వచ్చేటప్పుడు పేతురు గారు అన్నాడు, ఏమ్మా పొలం ఎంతగా అమ్మారా మీరు అని అంటే, ఆయన చెప్పలేదా అంతగా అమ్మాము అందావు వీడి అనేటప్పటికీ మీరు దేవుడిని దుఃఖపడుతున్నారా, దేవుడికి అబద్ధం చెబుతున్నారా, పరిశుద్ధాత్మ దుఃఖపడుతున్నారు మీరు ఎందుకని, ఎందుకు సాతాను ప్రేరేపించిందని నీ భర్త పాతిపెట్టిన వాళ్ళు వాళ్ళ పాదాల్లో ఇంకా ఆరలేదు, వాళ్ళు వచ్చి ఇంకా మోసుకుపోతారు అన్నాడన్నమాట. అంతే, అట్లా పడి చనిపోయింది ఆవిడ. ఆ మాట అనేటప్పుడు పడి చనిపోయేటప్పటికి ఆ సమాధి చేసిన వచ్చిన వాళ్ళు ఈవిని కాడ మోసిపోయారు. ఎందుకంటే అబద్ధము అంత పని చేసింది వాళ్ళని. అబద్ధం చేసి చెప్తూ మళ్ళీ ప్రాణాలు పోయినాయి.
50,000 అనుభవించాల. ఆ 50,000 కొన్ని ₹1,00,000 అమ్మి అపోస్తులకి ఇస్తే వీళ్ళ పోషణ అంతా చూస్తారు కదా వాళ్ళు. చూసేటప్పుడు ఇంకా దాచుకుంటాం ఎందుకు? చాతారు పేరు కాకపోతే 50,000 దాచుకుని వచ్చి అబద్ధం చెప్పారన్నమాట. చెప్పేటప్పటికి ప్రాణాలు పోగొట్టుకున్నారు. దేవుడితో అబద్ధం చెబితే మరి మనుషులతో కాదు అబద్ధం చెబితే మనం వంటకి. దేవుడితో అబద్ధం చెబితే మనం ఉండగలమా, నిలవగలమా? దేవుణ్ణి దుఃఖపడుతున్నారు అని చెప్పేసి ఆవిడ కాడ నీ భర్త తీసుకెళ్ళిన వాళ్ళు వాకిట్లో ఉన్నారు, వాళ్ళు కాడ మిమ్మల్ని నిన్ను కాడ మోసుకుపోతారు అని అన్నాడు. ఆవిడ అక్కడే పడి చనిపోయిందన్నమాట. అట్లాగే దేవుణ్ణి మనం మోసపుచ్చలేము. మనుషుల్ని మోసపుచ్చవచ్చు, మనుషుల్ని మోసం చేయవచ్చు, దేవుని మోసం చేయలేము. దేవుడు సర్వాంతరామి, సర్వం ఎరిగిన దేవుడు. దేవుడికి అసాధ్యమైనది ఏమి లేదు, దేవుడికి తెలియకుండా ఉన్నది ఏమి లేదు. దేవుడి స్తోత్రం. అలాంటి మనం ఈ కార్యాలు మనం చేయకూడదు. మనం ప్రాణం మీద తెచ్చుకుంటాం. దేవుడు ఇమ్మనలేదు కదా, అపోస్తులు ఇమ్మనలేదు కదా, మీ పొలం వచ్చి అమ్ముకుని తీసుకొచ్చి ఇవ్వండి, మిమ్మల్ని మేము చూతాము అనలేదు కదా వాళ్ళు. అనలా, మీరే పేరేపంత కలిగి వాళ్ళకి అమ్ముకొచ్చే వాళ్ళకి ఇస్తే మనల్ని వాళ్ళే చూతారు అని అనుకున్నారు. అమ్మారు. అమ్మినప్పుడు ఇంకా దాచుకుంటాం ఎందుకు? వాళ్ళే చూతారు కదా, అపోస్తులే చూతారు కదా. ఇంకా ఈ డబ్బులు ఎత్తికి మీకు దాచుకుంటాం సాహిత్యాన్ని పేరేపం కాకపోతే దాచుకుని వచ్చారా? అటు ఆ 50,000 అనుభవిస్తారా, ఈ 50,000 అనుభవిస్తారా? ప్రాణాలు పోగొట్టుకున్నారు. అట్లాగే దేవుడితో మనం అబద్ధం ఆడకూడదు. మనుషులతో ఆడినట్టు దేవుడితో అబద్ధం ఆడకూడదు. అట్లాగే ఒక అతను ఆది కాండంలో ఒక అతను అన్నాడంట, ఎవరో ఆదాం కొడుకు కయ్యను అన్నాడంట. దేవుడు వచ్చి కయ్యను నీ తమ్ముడు ఎక్కడ అన్నాడంట. నా తమ్ముడు ఏమో తెలియదు ప్రభా అని ఏదో చెప్పచ్చు కదా. నా తమ్ముడికి నేను కావలవాడినా అన్నాడంట. అనేటప్పటికి నీ తమ్ముడికి నువ్వు కావలవాడు కాదు, నీ తమ్ముడిని ఏం చేసావు నువ్వు, నీ తమ్ముడి రక్తం భూమిలోంచి మొరపెడుతుంది నాకు అని చెప్పాడు. అన్నాడంట. భూమిలోంచి మొరపెట్టిందంట ఏబేల్ రక్తం. అన్నదమ్ములే కదా, అన్నదమ్ములైనా చిన్న మాట గురించి ఏబేల్ని చంపేసాడు అనమాట. కయ్యను చంపేస్తున్నాడు. మాట ఒప్పుకోవాలి కదా, ఒప్పుకోలే. నా తమ్ముడికి నేను కావలవాడినా అని చెప్పి అనేటప్పటికి కావలవాడు కాదు, నీ తమ్ముడిని నువ్వేం చేసావు, నీ తమ్ముడిని చంపేసావు కదా, నువ్వు దేశ దిమ్మరవైపోతావు అన్నాడంట. నువ్వు దేశ దిమ్మరవైపోతావు నువ్వు అని చెప్పిచ్చాడంట. అట్లాగే దేవుడితో ఆటలు కాదు మనం అన్నాడు తండ్రి. అన్నాడు ఆదాము గాడు అడిగితే వాళ్ళు నిజం చెప్పలా. పండు తిన్నప్పుడు ఏమన్నాలి? ఆయన అన్నాడు, నీవు నా గురించి చేసావు కదా స్త్రీని, ఆ స్త్రీ తింటా కారణం అయింది అన్నాడు. పోనీ ఏదో తిన్నా తెలుసు తెలియక అనవచ్చు కదా, నువ్వు నా గురించి ఒక స్త్రీని చేసావు కదా, ఆ స్త్రీయే నాకు తెచ్చింది, నేను తిన్నాను అన్నాడు. ఆ స్త్రీని అడిగితే ఆ స్త్రీ ఏమో నన్ను సాతాను మోసపుచ్చింది, సర్పం మోసపుచ్చింది అందంట. ఆ సర్పం దగ్గరికి వెళ్తే ఆ ముగ్గురిని చేపించేసి ఏదో దాంట్లోంచి బయటకు పంపించేసాడు దేవుడు. అంతక్రితం ఆ పాము మాట్లాడేదంట. ఇప్పుడు భూమి మీదకి వచ్చేదాక పడుతూ పాకుతూ మొదలెట్టింది. దేవుడి శాపం అది. అందుకతం సాహిత్యానికి కాలు ఉండేదంట, సర్పానికి నడిచేదంట, మాట్లాడేదంట. ఇప్పుడు దేవుడి శాపం పొందుకుని ఇట్లాగా భూలోకానికి వచ్చి అనుభవిస్తుందన్నమాట. స్త్రీ కాడ పెసవేదం కలిగి అనుభవిస్తుందన్నమాట. పురుషుడు కాడ
పొలాన్ని పండించి చెమట వార్చి కష్టపడి సంపాదించి బతుకుతున్నాం అనమాట. అది దేవుడి శాపం. అట్లా దేవుడి శాపం పొందుకోకూడదు మనం. స్తోత్రం.